దాతల దగ్గర ఉన్న స్టెప్పింగ్ స్టోన్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ని అండ్ CEO ఆఫ్ ASR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మూవీకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే పిల్లలకి అంటే 6th to 10th క్లాస్ సంబంధించిన పిల్లలందరికీ సంబంధించిన సోషల్ కంటెంట్ చాలా ఈ సినిమాలో ఉందండి. పిల్లలు నేర్చుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. సినిమా కూడా చాలా చక్కగా తీశారు. ఇది అందరికీ చూపించాలని నేను పండుగలో ఫిక్స్ అయ్యాను. అందుకోసం ఈరోజు స్కూల్ రీఓపెన్ అయిన కారణంగా పిల్లలందరినీ మా స్కూల్కి సంబంధించిన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరినీ మూవీ చూపించాలి అని చెప్పి తీసుకొచ్చాను. ఈ మూవీలో వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు అనేది ఒక వర్క్షీట్ కింద కూడా ఫామ్ చేశాము. ఆ వర్క్షీట్ కూడా వాళ్ళు ఫిల్ చేసుకున్నారు. ఇంటర్వెల్లోనూ వాళ్ళకి టైం చెప్తున్నారు. అది స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు కూడా చెప్తాం. అంటే యాక్చువల్గా హీరోయిజం అంటే ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏమేమి చేయొచ్చు, సమాజం బాగుపడాలి అంటే ఎలాంటి వాళ్ళ పవర్ని ఎలా యూజ్ చేయాలి, కరెక్ట్ రైట్ వేలో యూజ్ చేయాలనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అందుకోసం పిల్లల్ని చెడు దోవలో కాకుండా మంచి దోవలో నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎలాంటి నేర్చుకోవాలి, వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళ డ్రీమ్స్ కానీ ఎయిమ్స్ కానీ ఈ సినిమా వల్ల మంచి మంచి డ్రీమ్స్ ఎయిమ్స్ ఫిక్స్ అయ్యి IAS ఆఫీసర్ పవర్స్ ఏంటి ఇవన్నీ కూడా సినిమాలో చాలా చక్కగా చూపించారు. కాబట్టి ఈ సినిమా చూపించాము స్కూల్ తరఫు నుంచి పిల్లలకి. వాళ్ళు కూడా చాలా చక్కగా మంచి విషయాలన్నీ కూడా నేర్చుకున్నారు. అది వాళ్ళ లైఫ్లో యూజ్ అవుతుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి, కరప్షన్ లేకుండా వీళ్ళు ఎలా ఉండాలి, లేకుండా ఎలా ఉంచుకోవాలి సమాజాన్ని, ఒక IAS ఆఫీసర్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాలి, అయిన తర్వాత ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకుని పిల్లలు సుమారుగా ఎంతమంది పిల్లలు తీసుకొచ్చారంటే మొత్తం 180 మంది పిల్లలు తీసుకొచ్చారు. 180 మంది. సో పిల్లల ఒపీనియన్ ఎలా ఉందండి? తర్వాత సినిమా అయిన తర్వాత మీరు అడిగారా, వాళ్ళతో మాట్లాడారా? అలాగే ఒక IPS ఆఫీసర్గా ఒక IAS ఆఫీసర్గా రామ్ చరణ్ నటన ఎలా ఉంది? ఇందులో మీరు కోట్ చేసిన పాయింట్స్ IAS ఆఫీసర్గా, IPS ఆఫీసర్గా అండ్ ఒక మన ఫ్లాష్ బ్యాక్లో ఉన్న తండ్రి క్యారెక్టర్గా చాలా చక్కగా జీవించారండి. జీవించడం వల్ల పిల్లలకి చక్కగా అర్థమవుతుంది విషయం అనేది కూడా అని తెలియజేస్తుంది. మా స్కూల్లో ఎలక్టరల్ ఆఫీసర్ ఎలక్షన్ కండక్ట్ చేసే ఒక టీం ఉంటుందండి. అది లాస్ట్ 2 years నుంచి కూడా మేము రన్ చేస్తున్నాం. స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎలక్షన్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు. దీంట్లో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళే నామినేషన్స్ తీసుకోవడము, ఎలక్షన్ కండక్ట్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో ఈ అమ్మాయి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మా స్కూల్లో. Stepping Stone School. I am the Chief Electoral Officer who conducted elections in Stepping Stone School. By this movie, I want to give review for this. This movie is gonna be the best for the students in the society. ఎలక్షన్ కమిషనర్ ద్వారాగా ఎలక్షన్స్ అనేది ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలాంటి కరప్షన్స్ అంటే ఎలాంటి గొడవలు లేకుండా ఒక నిజాయితీపరుడైన ఒక వ్యక్తిని ప్రజలు ఎలా ఎన్నుకోవాలో, ఎలాంటి మాస్ ప్రొడక్షన్, ఎలాంటి డబ్బుతో సంబంధం లేకుండా నిజాయితీపరుడిని ఎలా ఎన్నుకోవాలో మనం ఈ మూవీ నుంచి నేర్చుకోవచ్చు. బయట సొసైటీలో ప్రతి రాజకీయుడు అంటే నిజాయితీపరుడు కానీ రాజకీయుడు ప్రతి ప్రజలను డబ్బుతోనే వాళ్ళు కొనేది ఓటుని కాదు, వాళ్ళు కొంటున్నది ప్రజల్ని. ప్రజలు వాళ్ళ యొక్క ఒక్కరోజు సంతోషాన్ని తప్ప వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించడం లేదు. దీన్ని బట్టి లాస్ట్లో క్లైమాక్స్లో మనకి సినిమాలో హీరో చెప్పినట్టు ఒక 1 year హైవేస్ అవి ఆపితే కొంతమంది కడుపు నిండుతుంది, కొంతమందికి ఇల్లు అనేవి ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్కి వీలవుతుంది. అలా కాకుండా వీళ్ళు మాస్ ప్రొడక్షన్స్ అవన్నీ చేసి సో దట్ దే ఆర్ అనేబుల్ టు మేక్ పూర్ పీపుల్ టు బికమ్ హ్యాపీ అండ్ వెల్దీ. అండ్ హీరో యొక్క దాన్ని బట్టి చూసుకుంటే తన డ్రెస్సింగ్ స్టైల్, తన యొక్క కోపం మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది హీరో అంటే ఇది, హీరోయిజం అంటే ఇది, ఫైట్స్ అవి ఇవి అనుకుంటున్నారు. కానీ అసలు ఎడ్యుకేషన్ ద్వారా అసలు ఎడ్యుకేషన్ ద్వారా ఏం చేయొచ్చు, ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ ఏంటి, ఎడ్యుకేషన్ యొక్క పవర్ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో దిస్ మూవీ గోనా బి ద బెస్ట్ టు ద స్టూడెంట్స్ ఫర్ ద future development. Thank you. I am Vaishnavi from Stepping Stone School. Here I am to give a game changer review.
మూవీ పరంగా వస్తే చాలా బాగుంది అండ్ చాలా ఎక్కువ మనం చాలా ఎక్కువ మోటో తీసుకోవచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, తను వచ్చేసి ఐఏఎస్ అవ్వడం, తర్వాత చీఫ్ మినిస్టర్ అవ్వడం, ఇలా చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం పరంగా ఎలా డబ్బులు లేకుండా రాజకీయం ఎలా చేయాలి, సో ఎలాగా కరప్షన్ని ఆపాలి, సో మనం రామ్ చరణ్ నుండి దీన్ని ఏమంటారు, డబ్బులు లేకుండా రాజకీయం చేయడం అనేది ఒక మెయిన్ మోటో కింద వచ్చింది. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి తన ఎక్కువ తన కర్తవ్యం ఏంటో అనేది మన రామ్ చరణ్ ద్వారా తెలుస్తుంది. అండ్ చాలా బాగుంది. ఈ కాలంలో ఉన్న పిల్లలు కూడా అలాంటివి చూస్తే ఇంకా ఇన్స్పైర్ అవుతారు. యాజ్ ఐఏఎస్ ఇప్పుడు నాకు కూడా ఒక ఐఏఎస్ అవ్వాలన్న కోరుకుంది. నేను ఇలా రామ్ చరణ్ చూసి ఇలాగా నాకు కూడా నేను చాలా ఎన్నో తీసుకున్నాను. ఇలా అవుతుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఇంత పొజిషన్లో ఎంతవరకు ఐఏఎస్ లిమిటేషన్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయో అవన్నీ తెలుసుకున్నాను. సో నాకు కూడా కొంచెం ఒక మోటివేషన్ కింద అనిపించింది ఈ మూవీ చూడడం. This is Usha from 8th grade from Stepping Stone School, Talpi. ఈరోజు we came to Ram Charan Global Star Ram Charan movie, that game changer. As we students we can learn more about this movie. మనం చాలా నేర్చుకోవచ్చు ఈ మూవీ నుంచి, ఎలా ఉండాలి అసలు వాట్ అనేది నేర్చుకున్నాం ఇవాళ. అబౌట్ పొలిటిక్స్ ఇది చాలా యూజ్ అవుతుంది. యాజ్ ఎ స్టూడెంట్గా మాకు చాలా ఇన్స్పైర్ అయ్యాం మేము ఈ మూవీ చూసి. అబౌట్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మన రామ్ చరణ్ గారు మనకి ఎలా ఉన్నారు, అసలు కరెక్ట్ వే ఏంటి, అసలు ఎలా వెళ్ళాలి అనేది నేర్పించారు. వీ లెర్న్ దట్ ఫ్రమ్ టుడే. ఈ సినిమాలో పార్టీ అనేది ఏ డబ్బు తీసుకోకుండా న్యాయంగా జరిపినట్టు మనకు కూడా అలాగే జరిపితే న్యాయంగా ఓట్లేస్తే అందరూ గవర్నమెంట్ కూడా వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు. ఇలా గవర్నమెంట్ మనల్ని డబ్బులతో కొనడమే కాకుండా వాళ్ళు చేయాలనుకున్న హామీలు చేస్తే మంచిగా ఉంటారు అందరూ. ఈ సినిమాలో నేను ఎలక్షన్ కమిషనర్ డ్యూటీస్, ఫంక్షన్స్, వాళ్ళు ఏం చేయాలో ఐఏఎస్ అన్నీ నేర్చుకున్నాను. జనరల్గా సినిమాలు చూస్తారా మీరు? ఎలా అనిపించింది రామ్ చరణ్ నటన, ఎలా అనిపించింది రాజకీయ పరంగా? రామ్ చరణ్ నటనలో ఐపీఎస్, ఐఏఎస్, ఎలక్షన్ కమిషనర్ ఇలా చేయడం, మాకు చెప్పడం అనేది, మేము ఎక్కువ సినిమాలు చూస్తాం, మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేది బాగుంది. ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు సినిమా చూస్తున్నారు మీకు? ఫ్యూచర్లో ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, చెప్తాను. ఈ సినిమా బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేది డబ్బులు నిజాయితీగా పనిచేయాలి, గవర్నమెంట్ గట్ట నిజాయితీగా ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ గట్ట ఎలా ప్రవర్తించాలో అని ఇందులో రూల్స్ గట్ట నేర్చుకున్నాం. ఈ సినిమా మాకు చాలా ఈ సినిమా నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. తెలుసుకున్నామంటే ఐఏఎస్ రోల్ ఏంటంటే హీ కెన్ డిఫెన్స్ ఎ మినిస్టర్ బై యూజింగ్ లాస్ అనమాట. అండ్ ఒక ఎలక్షన్ కమిషనర్ ఇఫ్ హీ నోటీస్ ఎనీ సీఎం తప్పు చేశాడంటే హీ నీడ్ టు పే మనీ అనమాట. ఇఫ్ హీ డిడ్ నాట్ పే ద మనీ హీ కెన్ ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ కెన్ స్టాప్ హిస్ నామినేషన్.